అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న వడగళ్ల వానతోటి అపార పంట నష్టం కలుగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఆ డీటెయిల్స్ని బ్రేకింగ్లో చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు, వడగళ్ల వానతోటి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఈదురు గాలులకు మామిడి నేలరాలగా వరి, మొక్కజొన్న, టమోటా, మిర్చి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, వికారాబాద్, మహబూబ్ నగర్తో పాటు పలు జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న వడగళ్ల వానతోటి అపార పంట నష్టం జరుగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంట నష్టానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సాయంత్రం అయ్యేసరికి వడగళ్ల వాన పడుతోంది. గాలివాన కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ అకాల వర్షము, వడగళ్ల వానతోటి పంట నష్టం ఏ మేరకు ఉందో స్క్రీన్పై చూస్తున్నారు. ఈదురుగాలులకు మామిడి నేల రాలింది. వరి చూడొచ్చు ఎలా ఉందో. మొక్కజొన్న, టమోటా, మిర్చి కూడా బాగా దెబ్బతింది. నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, వికారాబాద్, మహబూబ్ నగర్తో పాటు పలు జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. స్క్రీన్పై చూస్తున్నారు. ఫస్ట్ నిజామాబాద్ జిల్లాలోని బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో వందల ఎకరాల్లో వరి పంట ఎలా దెబ్బతింది, 10 రోజుల్లో కోతకు రావాల్సిన పంట ఎలా నీటిపాలైంది, బోధన్, వర్ణి, రుద్రూర్ మండలాల్లో పంట ఎలా నష్టపోయిందో చూస్తున్నాం. ఇక సెకండ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో గాలివానకు అక్కడి మామిడి నేల రాలింది. మామిడి పిందెలు నేల రాలడంతో భారీ నష్టం జరిగింది. ఇక థర్డ్ బాక్స్లో కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న నేల కొరిగింది. అలాగే మిర్చి, ఆరబెట్టిన మిర్చి కూడా ఎలా పాడైపోయిందో చూస్తున్నారు.